నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను కృష్ణకుమారి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సంబంధిత అధికారులతో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై సమీక్ష జరిపిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశమైన వైసీపీ నేత వైఎస్ జగన్ కష్టకాలంలో ప్రతిపక్ష పార్టీకి తోడున్న న్యాయవాదులను పార్టీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని స్పష్టం. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయనున్న కూటమి సర్కార్ సూపర్ 6 లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన మాజీ విఎంఆర్డీఏ చైర్మన్ చంద్రమౌళి. ఈ నెల 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు అందజేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రి నాదెండ్ల కలెక్టరేట్లో రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ సౌరభ్ గౌర్తో కలిసి ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల, సివిల్ సప్లై, లీగల్, మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. వివిధ అంశాలపై మంత్రి అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రేషన్ డిపోల ద్వారా నెలలో 15 రోజుల పాటు రేషన్ సరుకుల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ డీలర్లు రేషన్ సరుకులు అందిస్తున్నారని చెప్పారు. దీపం పథకం కింద అర్హులైన వారందరికీ సబ్సిడీ నేరుగా అందజేస్తున్నామని స్పష్టం చేశారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రజల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై నిఘా పెంచామని చెప్పారు. రేషన్ షాపుల విషయంలో గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏఎస్ఆర్ జిల్లాలో చాలా మంది హర్షం వ్యక్తపరిచారు. ఎందుకంటే 15 రోజులు రేషన్ షాపు ఓపెన్ ఉన్నప్పుడు ఏ సమయమైనా వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు అనే విషయం, అదేవిధంగా వాళ్ళకి నష్టం కలగకుండా, పనులు ఆపకుండా వారికి ఎప్పుడైతే అవసరం ఆ టైంకి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం అనేది చాలామంది మహిళలు చాలా సంతోషంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ద్వారా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం వచ్చిందనేది మేము కూడా భావించాం. ఉదాహరణకి 3 కిలోమీటర్లు దాటి ఉన్న గ్రామాలకి రేషన్ సరఫరా చేసేటప్పుడు ఆ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో కొంతవరకు ఇబ్బంది కలుగుతుందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. అధికార యంత్రాంగం మీ అందరం కూడా ఆ సమాచారం తెప్పించుకొని హెడ్ ఆఫీస్కి వెళ్ళగానే ఏ విధంగా దీనికి వెసులుబాటు కల్పించగలుగుతామని దానిపైన మేము తప్పకుండా లోతుగా అవగాహన తెచ్చుకున్నాం. కాబట్టి నిర్ణయాలు తీసుకుంటాం. ఒకటి ఏంటంటే రేషనలైజేషన్ ఆఫ్ షాప్స్ చేయాలి. రెండోది ఏంటంటే అదనంగా ఖర్చు అవుతుంది. ఇంటింటికి వెళ్ళి మేము 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, దివ్యాంగులకు మనం అందిస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఆ లోపం లేకుండా ఈ రేషన్ షాప్ డీలర్లందరికీ కూడా మేము కమిషన్లు ఒకసారి పునరుద్ధరించే విధంగా, ఆలోచించే విధంగా ఓ నిర్ణయం తీసుకుంటాం. వీటితో పాటు మధ్యాహ్న భోజన పథకం అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా 41,000 పాఠశాలలోనూ 4,000 సంక్షేమ హాస్టల్లో సరఫరా చేస్తున్నాం. దానిపైన కూడా ఈరోజు సమీక్షించాం. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా, కంప్లైంట్స్ రాకుండా 25 కిలోల బస్తాల్లోనే మేము సరఫరా చేస్తున్నాం. కాబట్టి అది ఏ విధంగా క్షేత్రస్థాయిలో పాఠశాలలో అందించగలుగుతున్నారు, దానికి సంబంధించిన లాజిస్టిక్స్, సపరేట్గా ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయనే దానిపైన కూడా మేము లోతుగా ఈరోజు సమీక్షించాం. చాలా అద్భుతంగా ఆ కార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వం చేపించే సర్వేలో కూడా దాదాపు 97 నుంచి 98% రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతృప్తి వ్యక్తపరిచిన అంశం అది. వీటితో పాటు దీపం 2 పథకం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రారంభించాం. దీపావళి రోజున 3వ విడతలోకి ప్రారంభమవుతున్న సందర్భంలో ఏ విధంగా 1వ విడత, 2వ విడత ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానాన్ని మేము ఒకసారి సమీక్షించుకున్నాం. గిరిజన ప్రాంతాల్లో నిన్న మా దృష్టికి వచ్చింది, వాళ్ళకి డోర్ డెలివరీ చేయకుండా డెలివరీ చేసేటప్పుడు దాదాపు 150 రూపాయల నుంచి 200 రూపాయలు అదనంగా డెలివరీ కోసం తీసుకుంటున్నారు. దాన్ని చాలా సీరియస్గా మేము పరిగణలోకి తీసుకున్నాం. వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం.
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం పథకం ఈ నెల 15 నుంచి శ్రీకారం చుడుతున్నామని, 5 రకాల బస్సుల్లో ఈ పథకం అమలు చేస్తామని, ఆర్టీసీ బస్సుల్లో 74% మేర మహిళలు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఇదొకటని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మండిపల్లి వెల్లడించారు. పథకం అమల్లో ఎటువంటి లోటుపాట్లు విమర్శలకు అవకాశం లేకుండా అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు ఇటువంటి పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న కర్ణాటక, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అమలు తీరును పరిశీలించేందుకు 3 మంత్రులతో కూడిన బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన్నారు. ఈ నెల 6వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర లభించనుందని మంత్రి స్పష్టం చేశారు. మహిళలందరికీ ఎన్నో స్కీములు చెప్పాం. దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది. దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఏదన్నా ఒక కార్యక్రమం కానీ స్కీమ్ కానీ ప్రజలకు ఇచ్చేటప్పుడు చిత్తశుద్ధితో దాన్ని 100కి 100 న్యాయం జరిగే విధంగా ముందు ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. చాలామంది పాత్రికేయ మిత్రులు అయితేనేం, సోషల్ మీడియాలో అయితేనేం, అలాగే ప్రతిపక్షాలు అయితేనేం ఇన్ని రోజులు ఎందుకు డిలే చేశారని అడుగుతా రావడం జరిగింది. దానికి కూడా ఒకటే సమాధానం చెప్తాం. మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు ఆడంబరముగా కాకుండా మంచిగా అంటే 100కి 100% చిత్తశుద్ధితో ట్రాన్స్పరెన్సీగా ఆ పథకాన్ని అమలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క స్కీమ్ యొక్క ముసాయిదాను కూడా తయారు చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. ఎక్స్ప్రెస్, ఆర్డినరీ అంటే పల్లె వెలుగు వస్తాయి దాంట్లో, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ 5 కేటగిరీల్లో వస్తాయి. ప్రతిపక్షంగా కష్టకాలంలో ఉన్న పార్టీకి ఇప్పుడు లాయర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ తప్పుడు సాక్ష్యాలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న ఈ సమయంలో పార్టీకి పెద్దన్నల్లా లాయర్లు పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. వైఎస్ఆర్సీపీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కలియుగం అంటే ఏమిటన్నది ఈ 14 నెలల చంద్రబాబు పాలన చూస్తే అర్థమవుతుందన్నారు. ఈ కాలంలో ఎక్కడా న్యాయం, ధర్మం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో నేడు ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న సందర్భంగా మీరు పోషిస్తున్న పాత్ర ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. మీరు పార్టీకి అన్ని విధాలుగా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారన్నారు. అడగకపోతే అమ్మాయిన అన్నం పెట్టదు అన్నట్లుగా, కోరకపోతే దేవుడు కూడా వరం ఇవ్వడు అన్నట్లుగా పిటిషన్లు వేసి మీరు న్యాయస్థానంలో నిలబడకపోతే న్యాయం కూడా దక్కదు. అందుకే మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయమని న్యాయవాదులను కొనియాడారు. ఈ పరిస్థితుల్లో అండగా నిలబడిన న్యాయవాదుల సేవలు పార్టీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తూ ఉన్నారు అంటే అది న్యాయవాదులే అని చెప్పాలి. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా, కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడు అన్నట్టుగా, పిటిషన్ వేయకపోతే
న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు. కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ 14 నెలల్లో ఓహో ఇదే నా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే న్యాయం లేదు, ధర్మం లేదు. తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి, ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి, ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును, తన ప్రతిష్టలతో ఆడుకోవడం. అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళు పెట్టే ప్రలోభాలు, వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు, వేరే సాక్ష్యము లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడానికి కోసం బాధితుల తరపున గట్టిగా నిలబడి వాళ్ళ స్వరం వినిపించే కార్యక్రమం ఎక్కడైనా చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ఇంకా మన కూటమి ప్రభుత్వం విద్యుత్ గృహ వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల బిగింపు తక్షణమే నిలిపివేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా గురుద్వార్ వద్ద ఉన్న ఏపీఈపీ డీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నేతలు కె లోకనాథం, ఆర్కేఎస్వి కుమార్, ఎం వెంకటేశ్వరరావు, రెహమాన్, ఎం జగ్గునాయుడు, బి జగన్, పైడిరాజు, కార్మిక, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె లోకనాథం మాట్లాడుతూ ఆదాని స్మార్ట్ విద్యుత్ మీటర్ల వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్మార్ట్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే వాటిని ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. స్మార్ట్ మీటర్ల వల్ల ఖచ్చితంగా ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని అన్నారు. తక్షణమే ఆ మీటర్ల బిగింపు కార్యక్రమాన్ని నిలుపు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీటర్లు రద్దు చేయాలని, డ్రాప్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఆ డ్రాప్ ఛార్జీలు ప్రజల మీద భారాలు వేయొద్దని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. గత ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వ నాయకులు విద్యుత్ ఛార్జీలు పెంచాం, స్మార్ట్ మీటర్లు మేము బిగించమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని భిన్నంగా వ్యవహారం చేస్తున్నారు. గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్తు ఏదైతే ఉందో దానికి సంబంధించి 32,000 కోట్ల రూపాయలు భారాలు వేశారు. బాధుడని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద గొడవ చేసింది. కానీ ఈసారి వచ్చేసరికి 2 సార్లే వీళ్ళు 28,000 కోట్ల రూపాయలు వేశారు. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఆ ప్రభుత్వం అదానికి సేవలు చేసింది, ఈ ప్రభుత్వం కూడా అదానికి సేవలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటి వ్యవసాయ రంగాన్ని పెట్టారు, ఎవరైతే రైతులు ఉన్నారో దీన్ని తిప్పికొట్టారు. తర్వాత మధ్యతరగతి అట్లాగే గ్రామీణ ప్రాంతంలోని వ్యాపారస్తులకి పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరు బిల్లులు ఈరోజు చూస్తే దాదాపు 17,000, ఒక చిన్న షాపులో 17,000 బిల్లు వస్తే వాడు వ్యాపారం ఏం చేస్తారనేది స్పష్టంగా మనం చూడాలి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు, నేను సమర్థవంతమైన ప్రభుత్వం, బ్రహ్మాండంగా విద్యుత్తు సంస్కరణలు తీసుకొస్తాను, అందరికి అందుబాటులో తీసుకొస్తామని. కానీ సంవత్సరం రోజులు చూస్తూ ఉంటే అదానీని ప్రమోట్ చేసే ప్రభుత్వంగా ఉంది తప్ప అదానీ స్మార్ట్ మీటర్లు ఎక్కడ పెట్టననే పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు డిఈలతోని అట్లా ఏఈలతోని సీఎండీలతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అదనంగా 500 కోట్ల రూపాయలు ఏదైతే డ్రాప్ ఛార్జీలు అదనంగా మేము వేసాం, ఈ సంవత్సరం తగ్గిస్తామని చెప్పారు. అది కూడా తగ్గించిన సందర్భం లేదు. రాష్ట్రంలో రానున్న 2 ఏళ్లలో 1,00,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణ పనులను పూర్తి చేయడం జరుగుతోందని రాష్ట్ర రహదారుల, భవనాలు, మౌలిక వస్తువుల పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న పనులతో పాటు మొత్తం 1,00,000 కోట్ల విలువైన రహదారుల ప్రాజెక్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 70,000 కోట్ల పనులు జరుగుతున్నాయని, వాటికి సంబంధించిన భూసేకరణ, అటవీ క్లియరెన్స్లో 80% మేర టాస్క్ ఫోర్స్ కమిటీ ఇప్పటికే మంజూరు చేయడం జరిగిందన్నారు. దాదాపు 9 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించడం జరిగిందన్నారు.
వాటి మీద ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారికి వివరంగా తెలియజేశాము. ఆ వివరంగా తెలియజేసినప్పుడు కొన్ని ల్యాండ్ అక్విజేషన్లు, ఫారెస్ట్ క్లియరెన్స్లు ఇవన్నీ కూడా ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయని చెప్పి వారు మా దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నిటిని కూడా త్వరలోనే ఏదైతే టాస్క్ ఫోర్స్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ యొక్క ఇండియాలోని మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ను కూడా మేము ఇక్కడ టాస్క్ ఫోర్స్ను కూడా నియమించడం జరిగింది. వాటి ద్వారా దాదాపుగా 70% నుంచి 80% వరకు టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటివి కూడా క్లియర్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఆ 20-30%ను కూడా ఈ రాబోయే 2 నెలల కాలంలో కంప్లీట్ చేస్తాము. కొన్ని ల్యాండ్ అక్విజేషన్లు కావచ్చు, ముఖ్యంగా ఫారెస్ట్ క్లియరెన్స్లు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ అక్కడే అప్పటికప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఫారెస్ట్లు వారు కూడా 1 నెల లోపల అధికారులకు చెప్పి మేము క్లియర్ చేస్తామని చెప్పినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు చేస్తూ ఉన్నా. ఏది ఏమైనా ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ వలన రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే చేసిన దాంతో కలిపి వాటన్నిటిని కూడా 1 సంవత్సరంన్నర కాలంలో కంప్లీట్ చేయడానికి మేము చర్యలు తీసుకునేందుకు మాకు ఈ యొక్క హామీ ఇచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ వారికి మా శాఖ తరపు నుంచి, మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరపు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కేంద్ర మంత్రి శ్రీ గడ్కరీ గారికి తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దాదాపుగా 9 ప్రాజెక్టులు, హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టును, హైదరాబాద్ విజయవాడ నుంచి 6 వరుసలకు 6,700 కోట్ల రూపాయలు, విజయవాడ మచిలీపట్నంకు 2,600 కోట్ల రూపాయలు, వినుకొండ గుంటూరుకు 2,500 కోట్ల రూపాయలు, అదేవిధంగా గుంటూరు నిజాంపట్నంకు 4 వరుసల దానికి 2,000 కోట్ల రూపాయలు, బుగ్గా కైపకు 2,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా అంకివీడు దిగుమరికి 2,500, పెడన లక్ష్మీపురికి 4,200, ముద్దనూరు కడపకు 11,182 కోట్ల రూపాయలు, అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్కు అంచనాలు కూడా సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నిరాధారమైన ఆరోపణలు చేయడంపై మాజీ విఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి మండిపడ్డారు. బ్లాక్ మైలింగ్ నేచర్తో తనపై నిరాధార ఆరోపణలు చేసి పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వే నెంబరు 14/1లో 5 ఎకరాల 10 సెంట్ల భూమిని కొట్టేశారంటూ ఆయనపై వచ్చిన వార్తలు అవాస్తవమని, తన ప్రమేయం లేని, తనకు సంబంధం లేకపోయినా కార్పొరేటర్ మూర్తి యాదవ్ తన పేరు ప్రస్తావించడం, ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణ చేయడం సరికాదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఆ భూమిని కొట్టేసినట్లు ఆధారాలు చూపించాలని, లేని పక్షంలో మీడియా పరంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయపరంగా పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మాజీ సైనికుల ల్యాండ్ అలాట్మెంట్లో తనకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నానని చెప్పారు. తనకు సంబంధం ఉందని ఆధారాలు చూపిస్తే రాజకీయ జీవితం నుండి విరమించుకుంటానని, లేదా మూర్తి యాదవ్ విరమించుకుంటాడా అని సవాల్ విసిరారు. నా ప్రమేయం, నా సంబంధం లేకపోయినా కార్పొరేటర్ మూర్తి యాదవ్ నా పేరు ప్రస్తావించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణ చేయడం సరికాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే నేను కొట్టేసినట్టు ఆధారాలు చూపించాలని, లేని ఎడల మీడియా పరంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. లేని ఎడల న్యాయపరంగా పరువు నష్టం దావా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ ఈ 14/1 ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ద్వారా వచ్చిన దాని మీద నేను వివరాలు కూడా సేకరించి తెచ్చి ఉన్నాను. ఎందుకంటే నాకు సంబంధం లేకపోయినా నా మీద అన్నప్పుడు నేను నిరూపించుకోవాల్సిన బాధ్యతను నేను చేసుకుంటూ, ఈరోజు ఆయన చేసిన ఎండాడ సర్వే నెంబర్ 14/1లో 5 ఎకరాలు 10 ఎకరాల భూమిని వై బాలిరెడ్డి కుమారుడు వై జ్యోతిరెడ్డి కాజేశారు అన్నది ఒక ఆరోపణలో ఒక అంశం.
జోగిరెడ్డి ఎక్స్ సర్వీస్ మ్యాన్ బాలిరెడ్డి కుమారుడు. ఆయనకి మరణానంతరం ఈయనకి వీలునామా ద్వారా దఖలు పడింది. దాన్ని వారసత్వంగా సంక్రమించింది అంటారు కానీ కాజేయడం అనరు అన్నది ఆయన తెలుసుకోవలసిన విషయం. అలాగే రాయలసీమ వ్యక్తికి ఎక్స్ సర్వీస్ మ్యాన్గా విశాఖలో భూమి ఎలాగిచ్చారు అన్నది రెండో క్వశ్చన్. ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఇవ్వచ్చు అన్నది అది ప్రభుత్వ నిర్ణయం, అది పేపలమూర్తి గారి నిర్ణయం కాదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది కాబట్టి అది ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఆయనకు ఉంది. అలాగే మూడోది వైసీపీ హయాంలో విఎంఆర్డీఏ చైర్మన్గా చేసిన సనపల చంద్రమౌళి, నర్సీపట్నం చెందిన సన్యాసిపాతుడు కుమారుడు వరుణ్ ఈ భూములు కొట్టేశారు అన్నది ఆయన మూడో క్వశ్చన్. అసలు నా ప్రమేయం లేకుండా, నాకు ఎటువంటి సంబంధం లేకుండా నా మీద ఆరోపణలు చేయడం ఆయన తగదని తెలియజేస్తూ, మేము కూడా ఆరోపణలు చేయగలం కానీ మేము సంస్కారంగా ఉండబట్టి మేము అలాంటి నేచ పదాలు వాడకుండా, ఆయన కూడా చాలామంది అంటుంటారు ఆయన బ్లాక్మెయిల్ చేస్తుంటారు ఇలాగనేసి, కానీ మేము అలాంటి పదజాలం మేము ఉపయోగించుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఒకవేళ అలాంటిది మా మీద చెయ్యాలి అనుకుంటే ఆధారాలు చూపించి తప్పకుండా అనండి, మేము దాని బాధ్యులై మీరు ఏ చర్యలు చేసుకున్నా మేము సిద్ధంగా ఉంటాం. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం హుండు లెక్కింపు అధికారులు అర్చకుల సమక్షంలో సోమవారం జరిగింది. ఈ లెక్కింపులో 28 రోజులకు సంబంధించి మొత్తం 2,78,53,475 రూపాయల నగదు రూపంలో వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. సగటున రోజుకు 9,94,757 రూపాయలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో నగదుతో పాటు 99 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 11 కిలోల 350 గ్రాముల వెండి, వివిధ దేశాల కరెన్సీ కూడా భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించారని అధికారులు తెలిపారు. హుండీ ఆదాయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేశామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తోందని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేతలు ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన జరిగింది. పాఠశాలల్లోనికి మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు మినహా ఎవరిని అనుమతించరంటూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం చర్యల ఫలితంగా విద్యార్థుల స్వేచ్ఛా హక్కులను హరించే విధంగా ఉన్నాయని ఆందోళన తెలిపారు. ఇక విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం సాధ్యపడదన్నారు. విద్యా సంస్థల్లో ఉండే సమస్యలు బయటికి రాకుండా విద్యార్థుల నోరు నొక్కే ప్రయత్నం విరమించుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పాఠశాలన్నింటిలో కూడా రాజకీయ పార్టీలు, అనాథరైజ్డ్ పర్సన్స్, పేరెంట్స్, ఎస్ఎంఎస్ కమిటీలు తప్ప ఇతర వ్యక్తులు ఎవరు కూడా పాఠశాలలోకి ఎంట్రీ కాకూడదు, నో ఎంట్రీ అని చెప్పి ఈ సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే రాజకీయ పార్టీలు బ్యానర్లు అందులో ఉండకూడదంట, రాజకీయ పార్టీ జెండాలు ఉండకూడదు, రాజకీయ పార్టీ సంబంధించిన పోస్టర్లు ఏవి ఉండకూడదు అన్నారు. దాని వరకు ఓకే. గతంలో కూడా రాజకీయ పార్టీలు పాఠశాలలు అలౌ చేయకూడదు, విద్యాసంస్థలు అలౌ చేయకూడదు అన్నారు. దాన్ని అందరూ ఆహ్వానించింది. కానీ విద్యార్థి సంఘాలు, ఇతర పర్సన్స్, దాన్ని దాతృత్వం చేసిన వాళ్ళు, దాతలు, పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, పిల్లలకి ఏవైనా పరికరాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళని కూడా ఈరోజు పాఠశాలలోకి రాకూడదు, మీరు ఎవరైనా ఇవ్వాలనుకుంటే అక్కడ బయట గేటు బయట నుంచే ఇచ్చేయాలి, గేటు బయట ఇచ్చేసి వెళ్ళిపోవాలి తప్ప లోపలికి రాకూడదంటే ఇది ఎలా ఉందంటే, పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయమంటే పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, అలాగే బ్యాగులు, యూనిఫామ్లు పూర్తి స్థాయిలో ఇవ్వమంటే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా 100% అందరి విద్యార్థులకి తల్లికి వందనం అమలు చేయమంటే ఈరోజు పాఠశాలలు మొయ్యకూడదని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తుంటే అందులో కూడా విద్యార్థి సంఘాలు కూడా లోపలికి రాకూడదని చెప్పి నిషేధం విధించడం అనేది సరైన పద్ధతి కాదు. విద్యార్థులు విదేశీ విద్యలో రాణించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందే అవకాశం మెండుగా ఉంటుందని, విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విదేశీ విద్య అందించడంతో పాటు ఓరా గల్ఫ్
రిక్రూట్మెంట్ పేరిట ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న CCA అకాడమీని అభినందించక తప్పదని ఎలిగెంట్ హోటల్ మేనేజ్మెంట్ పార్ట్నర్ MV పవన్ కార్తిక్ అన్నారు. క్రూజ్ కాలినరీ అకాడమీ CCA అకాడమీ 4 విభాగాలలో లోగో పోస్టర్ను ఆవిష్కరణ కార్యక్రమం సంస్థ వ్యవస్థాపకులు టెకీ ప్రభాకర్ అదిబరుహి సయ్యద్ ఆధ్వర్యంలో నగరంలో ఓ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గణబాబు, విశిష్ట అతిథిగా ఎలిగెంట్ హోటల్ మేనేజింగ్ పార్ట్నర్ MV పవన్ కార్తిక్ పాల్గొని CCAలో ఓ విభాగమైన ఓరా గల్ఫ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విదేశీ విద్య పట్ల రోజు రోజుకు విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో CCA అకాడమీ విదేశీ విద్యతో పాటు క్రూజ్ షిప్స్, గల్ఫ్తో పాటు ఇతర ప్రాంతాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం హర్షణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 4th టౌన్ సిఐ సత్యనారాయణ, ప్రిన్సిపల్ ఉమా మహేశ్వరరావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నాజియా తదితరులు పాల్గొన్నారు. Making me this part of this great event. Thank you so much, and I want to share the best wishes to the entire team of this year group for future endeavors. Thank you, and a small suggestion to all students. As you all are working hard, you know very well how your parents struggling, or how you, because you all need to work hard. Nowadays, it's most important. Maybe see, success is not so easy. పారిశ్రామిక వాడలోని వాంబే కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి నిర్మించిన పిట్టగోడపై భక్తులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని హిందూ ధార్మిక సంఘాల నేతలు జిల్లా కలెక్టర్ని కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు వినతి పత్రాన్ని అందజేశారు. అక్కడ జరిగిన విషయాన్ని తెలియజేసి భక్తులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కలెక్టర్కు అభ్యర్థించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో వారు మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి పెట్టగోడ నిర్మాణ సమయంలో ఓ వర్గం అడ్డుపడిందన్నారు. నిర్మాణ పనులను అడ్డుపడమే కాకుండా భక్తులపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఓ వర్గం వారు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారని తక్షణమే వాటిని ఎత్తివేయాలని కలెక్టర్ను కోరారు. నా పేరు కొత్తలంక భువనేశ్వరి శర్మండి. నేను హిందూ ధర్మరక్షా సమితి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అలాగే 65వ వార్డు వాంబే కాలనీలో గత కొన్ని రోజులుగా వెంకటేశ్వర స్వామి మీదకి లేనిపోయిన నిందలతో అందరూ విరుచుకుపడుతున్నారు. ఏంటని మేము అక్కడ ఉన్న MRO, స్థానికంగా ఉన్న MRO కొంతమంది సిబ్బందిని పంపించి వెంకటేశ్వర స్వామి దేవాలయం చిన్న పిట్టగోడలో ఒక బెడ్ వరుస కడితే అది 20 మందిని పంపించి కూల్చివేయడం జరిగింది. ఆ రోజు శనివారం అవడంతో కోలాహలంగా ఉంది. గుళ్ళోకి భక్తులందరూ బాగా వచ్చారు. ఏంటి మిషన్ లేకుండా ఏంటి ఇలాంటి దుష్పర్యలు ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారని అడగడంతో వాళ్ళందరి మీద కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుని 20 మంది డ్రింక్ చేసి వచ్చి చెప్పులతోటి బూట్లతోటి వచ్చి హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. వెళ్ళిపోయి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో 10 మందితోటి FIR ఫైల్ చేశారు. అలాగే మేము కూడా వెళ్ళి వాళ్ళందరి మీద కూడా మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు, డ్రింక్ చేసి వచ్చారు, ఆడాళ్ళతో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకున్నారని చెప్తే అక్కడ ఉన్న పోలీసులు ఎవరు కూడా పట్టించుకోలేదు. కలెక్టర్ గారిని గత వారం కలవడం జరిగిందండి. ఆల్రెడీ పెట్టాము. కలెక్టర్ గారు ఒక టైం అయితే సమయం ఇచ్చారు. కానీ సమయం ఇచ్చారుగా మేము ఊరుకున్నాం. కానీ ప్రతిరోజు దేవాలయానికి ఎవరినో ఒకటి సిబ్బందిని పంపించడం, ఫోటోలు వీడియోలు తీపించడం, వాళ్ళకి కొంచెం భయభ్రాంతులు చేయడం. భక్తులు ఎలాగ వస్తారండి గుడికి? మనం భారతదేశంలో ఉన్నా పాకిస్తాన్లో ఉన్నామండి. అది అర్థం కావట్లేదండి. భక్తుల మనోభావాలు తీయడానికి కేవలం దుశ్చర్యగా మా హైందవ సంఘాలు అన్నీ కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మేము లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పామండి, ఇది కానీ న్యాయం జరగకపోతే మేము కలెక్టర్ ఆఫీసు ఇటు వచ్చేసి MRO ఆఫీస్ ముట్టడిస్తాం. ఖచ్చితంగా అన్ని హైందవ సంఘాలు కూడా ముందుకు వస్తాయి. మీకు ఇంత కక్షపూరింపు చర్య ఎందుకు తీసుకుంటున్నారు అన్నది MRO గారు మరి మీరే తెలుసుకోవాలండి. యూసీడీ డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిండంతో మురుగునీరు తమ ఇళ్లలోకి ప్రవేశిస్తోందని PM పాలెం వాసులు జీవీఎంసీ అడిషనల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన PGRSకు PM పాలెం కాలనీ సంక్షేమ సంఘం నేతలు తమ సమస్యను తెలియజేస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ వద్ద మీడియాతో వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా యూజీడీ పైప్లైన్ వ్యవస్థ దెబ్బతిందని తెలిపారు. ఆ పైప్లైన్ నుండి వచ్చే మురుగునీరు అంతా రోడ్లపై ప్రవహిస్తూ తమ ఇళ్లలోకి వస్తోందని చెప్పారు. ఆ మురుగునీరు నుండి వెలువడుతున్న దుర్గంధం భరించలేక తీవ్ర అవస్థలు పడుతున్నామని తెలిపారు.
తక్షణమే యూజీడీ లైన్లకు మరమ్మతు నిర్వహించి తమ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ను కోరామని నాయకులు తెలిపారు. నా పేరు సత్యనారాయణ ప్రసాద్ అండి. మేము పోతినిమల్లేపాలెం హౌసింగ్ రోడ్ కాలనీ రామాలయం ఏరియాలో ఎల్ఐజీ సెక్టర్ నుండి వచ్చామండి. మాకు 33 ఏళ్ల కిందట అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చారు. ఆ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి ఇప్పుడు ఇళ్లలోకి సూయేజ్ వాటర్ మొత్తం వచ్చి చెత్త మొత్తం అంతా ఇళ్లలోకి వచ్చేసి మేము నివాసం ఉండలేక ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇదివరకు కూడా మేము 2-3 సార్లు కూడా అర్జీలు ఇచ్చాము. వస్తున్నారు, తూతూ మంత్రంగా చేస్తున్నారు, బ్లీచింగ్ చల్లుతున్నారు, వెళ్తున్నారు తప్ప పర్మనెంట్ సొల్యూషన్ తెలియట్లేదు. దాని పర్మనెంట్ సొల్యూషన్ మాకు కావాలంటే రోడ్డు మధ్యలో గోతులు తవ్వి పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ పైపులు వేసి ఇళ్లలో అండర్ గ్రౌండ్ సిస్టమ్ తాలూకా కనెక్షన్లన్నీ దీనికి ఇవ్వాలి. ఇచ్చినట్టయితే ఈ ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అవుతుంది. లేకపోతే ఇలాగే ఉండాల్సి వస్తుంది. దానికోసం అని చెప్పి జీవీఎంసీ 2లో ఇచ్చాము. ఎల్ఐజీ సెక్టర్లో 1/35 మా ఇల్లు. అదే లైన్లో 2-3 ఇంచుమించు 6 ఇళ్ళ నుంచి ఈ డ్రైనేజీ లోపల కొలాప్స్ అయిపోవడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎప్పుడో 33 సంవత్సరాలు అయిందండి. అది మధ్యలో ఏమవుతుందంటే అక్కడెక్కడెక్కడ కొలాప్స్ అయిపోతుంది, నీరంతా బ్లాక్ అయిపోయి ఆ ఇళ్లలోకి వచ్చేస్తుంది. ఆ ఇళ్ళలో వాళ్ళు ఏం చేస్తున్నారు, రోడ్డు మీదకి వదిలేస్తున్నారు. ఇంక రిపేర్ చేయడానికి అక్కడ ఏమీ లేదు. దాన్ని ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇళ్ళ వెనకాతలు కట్టారండి. అది చాలా రాంగ్ ప్లాన్లో కట్టారు. అది అప్పుడు కట్టడమే రాంగ్ ప్లాన్. అది ఇళ్ళు ముందుకి రోడ్డు సెంటర్కి, ఇప్పుడు మనకి విశాఖపట్నం సిటీలోని కార్పొరేషన్ లిమిట్స్లోని ఎలాగైతే రోడ్డు సెంటర్లో ఇదైతే వేశారో అలా వేస్తే కానీ అక్కడ అయ్యే పరిస్థితి కాదండి. దట్టు దానికి వృద్ధాప్యం వచ్చి దాని రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చి కొలాప్స్ అయిపోతుంది. అది 33 సంవత్సరాలు అంటే చూడండి, దానికి 25 సంవత్సరాలే లైఫ్ టైం అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం. సంబంధిత అధికారులతో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై సమీక్ష జరిపిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశమైన వైసీపీ నేత వైఎస్ జగన్. కష్టకాలంలో ప్రతిపక్ష పార్టీకి తోడున్న న్యాయవాదులను పార్టీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని స్పష్టం. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయనున్న కూటమి సర్కార్. సూపర్ 6 లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన మాజీ విఎంఆర్డీఏ చైర్మన్ చంద్రమౌళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి విడిజిటల్ న్యూస్. నమస్తే.